అమాయకుణ్ణి పొట్టున పెట్టుకున్నావు. ఓ ఆడదాన్ని మాంగళ్యాన్ని మింగేశావు. అందుకే ఆ దేవుడు నిన్ను శిక్షించాడు. శిక్ష పడింది నాకు కాదే, నీకు. నీకు నేను వెయ్యిబోయే శిక్షని నువ్వు ఊహించలేవు. మీనాక్షి నా మనిషే. ఉదయాన్నే ఆయన నిద్ర లేచి నన్ను నిద్ర లేపి గుడికెళ్ళాలని గుర్తు చేసిందే ఆయన. ఏంటిది ఇలా ఇరికిస్తుంది? మీనాక్షి, మీనాక్షి, వస్తున్నానండి. ఒక్క నిమిషం అత్తయ్య గారు. ఏంటండి పిలిచారు? నువ్వు పెద్ద ఐశ్వర్యరాయవని. మీరు మాత్రం అభిషేక్ బచ్చనేలేండి. ఏంటి మా మామ ముందు ఏదేదో వాగుతున్నావు? వాగడం కాదండి, గుడికెళ్తున్నామని చెప్పాను. మావయ్య గారు పుట్టినరోజు కదండి. నేను నీతో కలిసి గుడికి వస్తానని చెప్పానా? చెప్పలేదు. మరి మామ దగ్గర ఎందుకు అలా చెప్పావు? గుడికి వస్తారు కాబట్టి. నీతో కలిసి గుడికి రావడం కంటే హుస్సేన్ సాగర్ లో దూకడం బెటర్. హుస్సేన్ సాగర్ లో నీళ్లు లేవనుకుంటా. ఏంటి జోకా? నేను నీతో గుడికి రాను. అబ్బా వదలండి. నేనెక్కడ పట్టుకున్నాను? అత్తయ్య గారు కిందే ఉన్నారండి. ప్లీజ్. ఏంటిది, బుద్ధుందా నీకు? మరి గుడికొస్తారా? నేను రాను. అబ్బా ఏంటండి ఇది? వేళ పాల లేదా? గుడికి వెళ్దామన్నారు, రండి. పిచ్చి పిచ్చిగా వాక్కు. గుడికొస్తారా? నేను రాను రాను రాను. అత్తయ్యా. బాబు క్రిష్, వస్తున్నానమ్మా. వస్తున్నారా? ఉంది. ఏంటి మా, ఈ రోజు నాన్నగారి పుట్టినరోజు కదరా, గుడికెళ్దామన్నావట. మాట్లాడవేరా? అన్నాను అన్నాను. ఆహా, మరి బయలుదేరండ్రా. అమ్మా, నాకు కాస్త ఆఫీస్లో. నేను ఆల్రెడీ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పేశానండి, సార్ సాయంత్రం దాకా రారని. ఓహో, చెప్పేశావా? ఇంకేంటి క్రిష్, వెళ్ళిరండి. అలాగే మా. రా మీనాక్షి. పదండి, వస్తామత్తయ్య. వెళ్ళిరామ్మా. జతగా కలిసి కథగా ఆటే ముగిసే. ఇక్కడెందుకు ఆపారండి? దిగు. దిగు.
దిగో దిగో. ఏమైందండి? అలా అమాయకంగా ఫేస్ పెట్టకు, నాకు చిరాకు. నేనేం చేశానండి? డ్రామాలు ఆడుకో. నన్ను మా అమ్మ ముందు ఇరికించి గుడికి తీసుకెళ్ళినంత మాత్రాన నేను నీ ఒళ్ళో పడిపోతాను అనుకున్నావా? ఓ, లేదండి. చూడు, చూశానండి. నేను చూడమన్నాను, మీద పడమనలేదు. దూరంగా ఉండి చూడు. ఓ, నేనేం దగ్గర అవ్వలేదండి. మరి ఇదేంటి? మా నాన్న పుట్టినరోజున ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో మాకు తెలుసు. నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు, మమ్మల్ని ఇరికించక్కర్లేదు. గుడి పేరుతోనో దేవుడి పేరుతోనో నా పక్కన కూర్చోవాలని ప్లాన్ వేస్తే పక్కన కాదు కదా, పరిసరాల్లో కూడా ఉండవు. జాగ్రత్త. ఓ, ఏమండి? వద్దు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆటోలో వెళ్ళు. ఆటోలోనా? కుదరకపోతే విమానంలో వెళ్ళు, కానీ నాతో కలిసి నా కార్లో రావడం మాత్రం కుదరదు. కిరణ్, చెప్పరా. నువ్వు ఫైల్ రెడీ చేయి, నేను మాట్లాడతాను. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. బడ్జెట్ సంగతి నేను చూసుకుంటాను. సర్లే, నేను మళ్ళీ చేస్తాను. షట్, పంచర్. వీడు ఫోన్ ఎత్తట్లేదు. డ్రైవర్, నా కార్ ఇక్కడ మన ఇంటి స్ట్రైట్ రోడ్ లో పంచర్ అయింది. నువ్వు వెంటనే రా. మీరేంటండి ఇలా వచ్చారు? దరిద్రాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాగా టైర్ పంచర్ అయింది. అయ్యో పాపం, మరిప్పుడు ఎలాగండి? ఆటో 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 పోనీయండి. ఆగు. ఏంటండి? నేను వస్తాను. వద్దు సార్, నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నందుకే మీ కార్ టైర్ పంచర్ అయింది. ఇప్పుడు మీరు నా పక్కన కూర్చుంటే ఆటో టైర్ పంచర్ కావచ్చు, ఆటో బోల్తా కూడా పడచ్చు. మీరు పోనివ్వండి. డ్రైవర్ ఆగు. సారీ సార్, మీలాంటి పెద్దవాళ్ళు కార్లో రావాలి, మాలాంటి చిన్నవాళ్ళు ఆటోలో రావాలి. డ్రైవర్, 100 రూపాయలు ఇస్తాను. ఆటో మాట్లాడుకుంది నేను. విన్నారు కదా సార్. 200 ఇస్తాను. మేడం, ఏంటి డబ్బులు ఇస్తే పడిపోతావా? 300 ఇస్తా. ఒప్పుకోండమ్మా, మీకు పుణ్యం ఉంటది, 4 డబ్బులు వస్తాయి. సర్లే, ఆటో నీది, మేం మాత్రం ఏం చేయగలం? అలాగే కాని. రండి సార్, ఎక్కండి సార్, కూర్చోండి.
డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏమయ్యా, ఈ ఆటో ఇంతకన్నా స్పీడ్గా వెళ్ళదా? అసలు చిరాగ్గా ఉంది. ఏయ్! వయసే వరదై దూకేనా అదుపే విడిచి ఎదనే కుదిపేనా పొగలేని సెగలేవు తనువంత పాకెనా మధువూరి పెదవేము తనువై తెలాగేనా. ఏమయ్యా, నీ ఆటో ఇంతకన్నా స్పీడ్గా వెళ్ళదా? ఏంటి ఓవర్ చేస్తున్నావు? సారీ చెప్పు. సారీయా? నేనెందుకు చెప్పాలి? నువ్వు నన్ను తాకావు. సార్, ఒళ్ళో పడింది మీరే సారీ చెప్పాలి. చెప్పండి. త్వరగా పోనివా డ్రైవర్. షార్ట్ కట్ లో వెళ్దామా సార్? ఆ రూట్లో గుంతలుంటాయి. నా ఉద్దేశం గుంతలుంటే కష్టం కదా అని. అసలే సున్నితమైన వాళ్ళు ఇందాక ఒళ్ళో పడ్డారు. కుదుపులు ఎక్కువైపోతే కింద పడిపోతారు అని. ఏమయ్యా, స్ట్రైట్ గా పోలేవా? స్ట్రైట్ గా పోతే మురికాల్లో పడతామండి. అదే చాలా బెటర్. తీసుకో. ఎంత? ఎంతమ్మా? 50 రూపాయలే. ఆ 300 ఇలా ఇవ్వండి. దేనికమ్మా? 500 ఇస్తానయ్యా. మా మంచి మేడం. ఇదేంటమ్మా 50 ఇచ్చారు? మీటర్ 50 అయింది కదా. ఆయన కూడా ఎక్కాడు కదమ్మా. ఇద్దరెక్కితే మీటర్ పెరగదు కదమ్మా. ఈ డబ్బులు ఇచ్చింది ఆయనమ్మా. ఆయన మా ఆయనమ్మా. ఆటో ఎక్కినప్పుడు సీతమ్మ అనుకున్నాను, దిగేటప్పుడు తెలిసింది సత్యభామని. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు. వేదోక్త సువర్ణదివ్య మంత్ర పుష్పం ద్రౌపదామి నమస్కరోమి. అయ్యా, అమ్మా, మీరిరువురు చక్కగా పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. అమ్మా, అర్చన అష్టోత్తరమా? అర్చనే పంతులు గారు. ఓహో, మీ భార్యాభర్తల పేరు మీదేగా? పంతులు గారు, ఈరోజు మా నాన్న ధనరాజు గారు పుట్టినరోజు. ఆయన పేరుని అర్చన చేయండి. అలాగే. ధనరాజు గారి పేరుని అర్చన చేయండి. ఓహో, మీరు ఆయన పేరు మీదే చేయిస్తున్నారా? ఇంతకీ మీరిద్దరూ? పంతులు గారు, నేను ధనరాజు గారి కొడుకుని. అర్చన చేయండి. నేను ధనరాజు గారి కోడల్ని. అర్చన చేయండి. ధనరాజు గారి కొడుకు, ధనరాజు గారి కోడలు. నేను ఈ గుళ్ళో పంతుల్ని. ఓకే, ఐ అండర్స్టాండ్, ఫుల్గా అండర్స్టాండ్. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనః భువశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో నోతభస్యేతసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామే ఆవాహయామే
సువర్ణరత్నగత సింహాసనం ద్రౌపదామి పాదయోపాద్యం ద్రౌపదామి హస్తమేవాద్యం ద్రౌపదామి ముఖే ఆచమనీయం స్వరూపదామి యదా శుద్ధస్నానం ఆనందమంగళకర్పూర నిరాజనం దృశ్యామి నమస్కరోమి శ్రీ మహాగణాధిపతదే నమః కర్పూర నిరాజనం దృశ్యామి నీరాజాంతరం శుద్ధాచమనీయం ద్రౌపదామి. అయ్యా ధనరాజు గారి కొడుకు గారు ఇది తీసుకోండి. అమ్మ ధనరాజు గారి కోడలు గారు ఇది తీసుకోండి. వినాయక, ఏమిటయ్యా నీ లీలలు? ఒకరేమో ధనరాజు గారి కొడుకు, ఒకరేమో ధనరాజు గారి కోడలు, కానీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమీ కారు. కలికాలం. ఏమండి, ఏంటి? గుడికొచ్చాం, ప్రసాదం తీసుకున్నాం. కాసేపు ఇక్కడ గుడి మెట్ల మీద కూర్చుని వెళ్తే బాగుంటుంది. నాకు అస్సలు బాగోదు. మీ నాన్నగారి కోసం. ప్రసాదం తీసుకోండి. అక్కర్లేదు. ఇది మీ నాన్నగారు ఇస్తున్న ప్రసాదం, తీసుకోండి. అమ్మా, జంట చాలా చూడముచ్చటగా ఉంది. చిలక గోరింకల్లా కలకాలం ఇలాగే ఉండాలి మీరు. మీరు మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు సార్. నా స్థాయి నాకు తెలుసు. నేను ఆటోలో వస్తాను, మీరు బయలుదేరండి. నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. గుండెల్లో గుచ్చుకుందా నాన్న? అసలు నీకు గుండెంటూ ఉంటే కదరా. ఈరోజు నీ పుట్టినరోజంట, అందుకే ఓసారి నిన్ను చూసి విషెస్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఎలా ఉన్నావు? స్వర్గానికి వెళ్ళలేక నరకం ఎంట్రన్స్ కనబడక ఈ కాట్లో ఉండలేక గాల్లో తిరుగుతూ ఉంటావు. ఎన్నేళ్లు గడిచినా నువ్వు గాల్లో ట్రావెల్ అవ్వాల్సిందే. నీ ఆత్మకి శాంతి ఉండదు, నీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే నీ ఇంట్లో నేనున్నాను. అనాథ
కన్న నా కొడుకుని హక్కున చేర్చుకొని కన్న కొడుకునైన నన్ను కాదనుకున్నావు. ఏమైంది? కాట్లో పడుకున్నావు. నేను ఇంట్లో అడుగు పెట్టాకైనా మారతావనుకున్నాను. మారలేదు. ఇంకా అనాథని వారసుడన్నావు. వాణ్ణి ఈ సమాజంలో ఎంతో ఎత్తులో నిలబెట్టాలని ట్రై చేశావు. వాడు వారసుడైతే మరి నేనెవణ్ణిరా? దేవుడెవడు దానవుడు చెవడు మానవత బొదిలి మృగ